అందరికీ నమస్తే అండి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా నిజానికి ఆయన గురించి మనం కొన్ని ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే మంచి ఉంది, చెడు ఉంది. చెడు అందరికీ తెలిసిందే. ప్రతి రాజకీయ నాయకుల్లో ఉన్న అవలక్షణాలు ఆయనలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణాలు బహుశా మరే ఇతర రాజకీయ నాయకుల్లో కూడా ఉండదండి. తపన, పట్టుదల, ఓర్పు, సహనం, క్రమశిక్షణ, అన్నిటికీ మించి ముందు చూపు, ఆలోచన, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న ఈ ఇతర రాజకీయ నాయకుల్లో మనం చూడలేము. అందుకే ఆయన ఓ మహర్షి, ఆయన ఓ తపస్వి అంటాను నేను. ఎందుకంటే ఆ ఆలోచన ఒక ఆవిష్కరణ, ఆ ప్రయాణం ఒక ప్రేరణ, ఆ మాట ఒక మార్గదర్శనం, ఆ దృష్టి ఒక దూరదర్శనం, ఆ నాయకత్వం ఒక నూతన దశ, ఆ నిర్ణయం ఒక రాష్ట్ర ఆశ. ఆయన ఓ తపస్వి, ఆయన ఓ మహర్షి. మీరందరూ అనుకోవచ్చు, మరీ అతిశయోక్తులేమో, తపస్వి మహర్షి అంటే చాలా పెద్ద పెద్ద పదాలు కదా అనుకోవచ్చు. మహర్షి అంటే ఏమిటి? పాలకుడిగా, నాయకుడిగా అధికారం ఉన్నా లేకపోయినా సవాళ్ళను ముందుగానే ఊహించి ఎదురెళ్ళి సమాజానికి మంచి చేసే దూరదృష్టి ఉన్నవాడే మహర్షి. దూరదృష్టి ఉన్నవాడిని మహర్షి అంటాం. చంద్రబాబు గారిలో ఆ దూరదృష్టి ఉంది. సమాజానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే దూరదృష్టి ఉంది, తపన ఉంది. అందుకని ఆయన ముమ్మాటికి మహర్షి. అలాగే ఆయన తపస్వి. నిరంతర శ్రమ, అచంచల సంకల్పం, ప్రజల కోసం పనిచేయాలనే తపన, రోజుకి ఎన్ని గంటలైనా కష్టపడుతూ ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తూ క్రమశిక్షణ ఉన్న తపస్వి. తపస్విలో ఉండే లక్షణాలు ఇవన్నీ. తపన, సూక్ష్మంగా గ్రహించడం, శ్రమ, సంకల్పం, ఇవన్నీ కూడా తపస్సులో ఉండే లక్షణాలు. అందుకే ఆయన ముమ్మాటికి ఓ తపస్వి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఈ మాటలు చెప్పడంలో అయితే అతిశయోక్తి కాదు. అంటే ఒకసారి ఊహించుకోవచ్చు, అసలు 2000 సంవత్సరంలో ఈ సైబర్ టవర్స్ అనేది రాకపోతే హైదరాబాద్ ఇప్పుడు ఇలా ఉండేదా? దేశంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న నగరంగా ఉండేదా? ఒక రకంగా తెలంగాణ ఉద్యమం రావడానికి ఆ సైబర్ టవర్స్ కారణమేమో. ఎప్పుడైతే హైదరాబాద్ అంత డెవలప్ అయ్యి ఆదాయం తెస్తుందో, అరే ఇది మా ప్రాంతం, మా ప్రాంతానికి అదే ఆదాయం వస్తుంది, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు బతుకుతున్నారు అని హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళలో ఈర్ష్య, అసూయ పుట్టాయేమో. ఇది మాది, ఇది మా ఏరియా, వాళ్ళు వచ్చి ఉంటున్నారు అని. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందేమో. ఒకవేళ చంద్రబాబు గారు అప్పుడు సీఎం కాకపోతే, సైబర్ టవర్స్ అనేది రాకపోతే, ఒక 3 తరాలు ఒక అద్భుతమైన జీవితాన్ని కోల్పోయేవా లేదా? విదేశాల్లో ఎంతమంది ఉన్నారు? ఆ ఐటీ అనే దాన్ని పట్టుకొని చంద్రబాబు గారు దాన్ని తీసుకొచ్చారు కాబట్టే, సైబర్ టవర్స్ వచ్చాయి కాబట్టే ఇప్పటికీ కూడా విదేశాల్లో స్థిరపడిన ఐటీ నిపుణులు మన ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా సైబర్ టవర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి జీవితాన్ని నేర్పించింది అది. అంటే ఒకసారి ఆలోచించాలి, ఆయన దూరదృష్టి ఏంటి అనేది ఒకసారి ఊహించుకోవాలి. అది తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమ పడ్డారో అనేది ఊహించుకోవాలి. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణంలో ఆయనకు వచ్చిన ఆలోచన కూడా ఆయన దూరదృష్టికి నిదర్శనం, ఆయన ఆలోచనకు నిదర్శనం. అందుకే ఆయన ఆలోచన ఒక ఆవిష్కరణ అన్నాను, ఆయన దూరదృష్టి ఒక దూరదర్శనం అన్నాను. ఎందుకంటే అమరావతి రాజధాని కట్టాలి, డబ్బులు లేవు, రూపాయి ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు భూమిని సేకరించారు కదా, సమీకరించారు. రూపాయి ఖర్చు లేకుండా ఎవరండి అలా సమీకరించేది? 34,000 ఎకరాలు వచ్చాయి. ఆయన సమీకరించారు, రైతుల నుంచి సమీకరించారు, రైతుల్లో నమ్మకాన్ని కలిగించారు. అది ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అలాగే హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి ఒక 10 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉండడం, ఇవన్నీ చేయడం. ఇవన్నీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశాలే. మనం దీన్ని ఖచ్చితంగా, అంటే చంద్రబాబు గారి గురించి చెప్పుకోవాలంటే అనేక అంశాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. నేను చెప్పినట్టు ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ మనం లిస్టులో రాస్తే పక్కన ఇంకో నాయకుడికి సరితూగవన్నమాట అవి. ఆ విజన్, అందుకే విజనరీ అంటారు. విజన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ అమరావతినే తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మా విజన్ అంటున్నారు, ఆల్రెడీ ఉన్న వాటినే అభివృద్ధి చేస్తాం అంటున్నారు. చంద్రబాబు గారు ఉన్న వాటిని కాదు, మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, మన రాష్ట్రానికి మనం కొత్త నగరాన్ని నిర్మిద్దాం, ఒక కొత్త సృష్టి చేద్దాం, అది ప్రపంచానికి ఒక పెద్ద, మన జాతికి ఒక పెద్ద ఆశతో అవుద్ది, భావితరాలకు అది స్ఫూర్తిదాయకం అవుద్ది, అక్కడ బతుకు నేర్చుకుంటారు, బతకడానికి వస్తారు, ఎంతోమందికి అది లైఫ్ ఇస్తుంది అని చెప్పి నగరాన్ని సృష్టిద్దాం అంటున్నారు. ఎంత దూరదృష్టి, ఎంత విజన్ లేకపోతే అది సాధ్యం చెప్పండి. ఇలా కొన్ని ఆయనకు మాత్రమే సాధ్యం అన్నమాట. కాకపోతే
ఆయన రాజకీయంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి, అండ్ ఆయన అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయడం మర్చిపోయి రాజకీయ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తూ వెళ్తారు కాబట్టి అధికారం కోల్పోతుంటారు. లేకపోతే నరేంద్ర మోదీ గారి లాగానో, లేదా మమతా బెనర్జీ గారి లాగానో, నవీన్ పట్నాయక్ గారి లాగానో, లేదా ఒకప్పుడు షీలా దీక్షిత్ గారి లాగానో, ఇలా చంద్రబాబు గారికి కూడా వరుసగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం వచ్చుంటే, అవకాశం వచ్చుంటే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. కాకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పాలన దాని మీద పడి ఆ ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ అని, ముందు చూపని దాని మీద పడి రాజకీయం వదిలేస్తారు. ఈలోగా రాజకీయంగా ఆయన ప్రత్యర్థులు ఏదో ఒకటి, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వెనుపోటు అని, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలు, ఇలా ఏదో ఒక ప్రాపగండా చేస్తూ ప్రచారం చేస్తూ ఆయన్ను వెనక్కి లాగుతూనే ఉంటారనమాట. సో అందుకే నిర్మోహమాటంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల ఆస్తి. సో ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అంటాను. సో లేదు కాదు అంటారా? ఒకసారి కామెంట్ చేయండి. నిజానికి ఉన్నాయి, నేను ఇతర రాజకీయ నాయకుల్లాగానే ఆయన కూడా అవినీతి చేస్తారు, ఆయన కూడా అబద్ధాలు చెప్తారు, ఆయన కూడా స్వార్థపు రాజకీయాలు ఉంటాయి, ఆయన కూడా బినామీ వ్యవహారాలు, కాంట్రాక్ట్ వ్యవహారాలు ఉంటాయి. ఎన్నున్నా ఆయనలో ఉండే తపన, ఆయనలో ఉండే విజన్, ఆయనలో ఉండే పట్టుదల ఆయన్ను మహర్షిగా, తపస్విగా మార్చాయన్నమాట. ఇది మర్చిపోకూడదు. సో మీకు ఈ ఆర్టికల్, ఈ మహర్షి అండ్ తపస్వి అనే ఆర్టికల్ ఈ మన గుండు సూది మ్యాగజైన్లో ఈ నెల వచ్చింది, సెంటర్ స్ప్రెడ్లో. అది ఒకసారి మీరు చదవండి, వీలైతే మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, చదవండి. లేదు మన మ్యాగజైన్ కావాలి అంటే gundusudi.com, GUNDUSOODHI gundusudi.com అనే వెబ్సైట్ విజిట్ చేసి అందులో ఒక కార్నర్లో క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది. మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే కనుక పైన 3 డాట్లు ఉంటాయి. ఆ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే మీకు మ్యాగజైన్ ఓపెన్ అవుద్ది, మొబైల్లో ఓపెన్ చేస్తే. లేదు డెస్క్టాప్ సిస్టంలో అయితే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని మ్యాగజైన్ కోసం పేమెంట్ చేస్తే ఆన్లైన్ మ్యాగజైన్ మీరు మంత్లీ మ్యాగజైన్స్ చదువుకోవచ్చు అనమాట. సో అలాగే ఇది గుండు సూది రెగ్యులర్ న్యూస్ వెబ్సైట్ కూడా, మీకు న్యూస్ అనాలిసిస్ అన్నీ కూడా దానిలో వస్తాయి. మన వీడియోలకి అందులో వచ్చే అనాలిసిస్కి సంబంధం ఉండదు. వీడియోల కంటెంట్ వేరు, అందులో వచ్చే కంటెంట్ వేరు.